హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. సండే హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా? ఏమేం స్పెషల్స్ చేసుకున్నారు? మీరెంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 12తో మీ ముందుకు వచ్చేసాం. ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. ఈ సిరీస్ ని మీరందరూ చాలా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ కొందరు కామెంట్స్ లో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నిన్న అది కొంచెం బాధగా అనిపించింది. ప్రతి వీడియో అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు కదా ఫ్రెండ్స్. నచ్చని వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు వీడియోని పూర్తిగా చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియోని ముందుగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ చాలా తీసుకొస్తాం మీ ముందుకి. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే, ఇంకా చిన్నపిల్లల కోసం కానే కాదు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కూడా కాదు. ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. ఇంత లేటుగా మామిడికాయ పచ్చడి ఎందుకు పెడుతున్నామో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వస్తాంది. ఏమైనా మామిడికాయ పచ్చడి అయిందేమో, మంచిగా అన్నంలా కలుపుకొని తిందామని వచ్చిన నేను. ఇంకా ఉడతలేదు దీని మామిడికాయ పచ్చడి. మీరు ముక్కలు కోసి పెడితే ఇప్పటికీ అయిపోతుండే అత్తమ్మ. ఇవి కోయడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? అమ్మ దగ్గరుండి చెప్పే, లేకపోతే ఎంత పిస పెడుతుంది పచ్చడి. లాస్ట్ టైం అయితే అస్సలు తినబుద్ధి కాలేదు. నువ్వు చెప్పు దగ్గరుండి ఎట్లా పెట్టుడో. నువ్వు చిన్నప్పుడు పెడుతూ ఎంత మంచిగా ఉంటుండేనే. అవురా, అవ్వగారింటి నుంచి పట్టుకొచ్చింది, అది ఎట్లా పాడైంది? కక్కుడు ఒకటే ఉండే. నేను ఈ సంవత్సరం కోసమని మా మమ్మీ దగ్గర నుంచి పెద్ద జాడీలో తెచ్చుకున్నాను పచ్చడి. మొత్తం కథం చేసిండ్రు వారం రోజులల్లా. నేను ఒక రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో టేస్ట్ చూసాను అంతే. జాడి మొత్తం కథం చేసి ఇప్పుడు ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుడు స్టార్ట్ చేసిండ్రు. రాజుగాడు ఎంతో గుసగుసలు చెప్తాండు వాళ్ళ అమ్మ చెవుల. నా గురించే కావచ్చు, నాకు తెలుసు. నువ్వు వేసింది అది ఎట్లున్నది, ఇది ఎట్లున్నది, మా అమ్మ అయితే సూపర్ చేస్తుంది, మా అమ్మ పచ్చడి సూపర్ పెడుతుంది అన్నీ చెప్తాడు. ఒక్కరోజైనా పెట్టిందా మరి? ఏ వంట చేయని మా అమ్మని అడిగి నేర్చుకో, మా అమ్మని అడిగి చెయ్యు, మా అమ్మని ఎట్లా చేసుడో తెలుసుకో. ఇదే పని. జీవితంలో నాకు నచ్చని ఒకే ఒక పదం మా అమ్మని అడిగి నేర్చుకో. అరే, ఇంట్లో అందరు మంచిగా తింటారు లోటలు వేసుకుంటా, వీడికేం పుడుతుందో ఏమో, ఎట్లా పాడైంది, చీ చూ చా అనుకుంటా తింటాడు. చిన్నప్పటి నుంచి ఎవరి చేత తింటే వారిదే కమ్మగా అనిపిస్తుంది. ఎవరి అమ్మ చేత వంట వాళ్ళకి కమ్మగా ఉంటుంది. అంతేగాని నీది బాగాలేదు నాది బాగాలేదు అంటారెందుకు? అంతగా ఉంటే అమ్మతోటే వండించుకొని తినాలి. దానికి మాత్రం చేత కాదు వండుడు. నన్ను దెప్పుడైతే దెప్పుతుంది. పోవే తొందర ఓ. మసాలాలన్నీ ఏమేం తీసుడో కరెక్ట్ చెప్పు. కొంచెం అటు ఇటు అయిందనుకో చెల్లెకు తెలుసు కదా, ఇక దాని కోపం చిన్న ఉండదు. అవురా, మంచి గుర్తు చేసినావు. దానికి ఫోన్ చేయాలి. సప్నాకు ఫోన్ చేసినావే? నేను చేయలేదమ్మా. మరి ఫోన్ చేసి రమ్మనద్దా? పచ్చడి చేసుకుంటానా? పచ్చడి చేసుకున్నారా అమ్మనుడే, పచ్చిపులుసు చేసుకున్నారా అమ్మనుడే. ఏమనుకుంటానవే, పచ్చడి చేసుకోవడంటే ఒక పెద్ద పండగ లెక్క చేసుకుంటారు తెలుసా? పాతకాలంలో మొత్తం పసుపు బొట్లు ఇల్లు అలుక్కొని ఆడబిడ్డను పిలుచుకొని చేసుకోవాలి, లేకపోతే అది పండగ లెక్క ఎట్లుంటది? రమ్మను ఆడబిడ్డను రమ్మను, కారం పెడతా రమ్మను. చేనేద్దామా మీరే, మళ్ళీ లేట్ అవుతుంది పచ్చడి చేసుడు. అసలే వంట కూడా స్టార్ట్ చేయలే వాళ్ళ. ఏంది వంట ఎందుకు చేయలేవే? నాకు అప్పుడే ఆకలి అయితే అన్నట్టు అనిపిస్తుంది. టిఫిన్ చేసా కదమ్మా, టిఫిన్ చేసి స్టవ్ కడుక్కొని పెట్టుకున్నా. అట్లా వంట కూడా చేస్తే అయిపోతుండే కానీ స్టవ్ అంట్లు కావద్దంటారుగా. టిఫిన్ చేసి మొత్తం కడిగి పెట్టుకున్నా. మెంతి పొడి అవి ఇవి అన్నీ వేయించినాక రైస్ చేస్తా. అయ్యో, ఆయనతో వంట కూడా చేసినాక స్టవ్ కడుగుతామోనే. నీ కొడుకే అద్దన్నాడు అత్తమ్మా, అడుగుండ్రి. వేడి అన్నంగా ఉన్నారా? అన్నం చల్లారితే నాకు తినబుద్ధి కాదేమ్మా. అవురా, బిడ్డ కూడా తినదు కానీ కాదే కూరలు చేసి పెడితే అయిపోతుండే కదా. అంటే కూరలు ఎందుకు, మామిడికాయ పచ్చడి వేసుకొని తినరా? కొత్త ఆవకాయ. ఓ నీ పాపం పాడగాను, మొత్తం కర్రీ వేసుకొని తింటారే. దాంతో తిన్నామంటే కథమే, ఇక బాత్రూంలో లైన్లు కట్టుడే. సప్న రావే తొందర, మామిడికాయ పచ్చడి పెడతా అన్నం. స్టార్ట్ అయింది, అదినే ముక్కలు కొత్తంది. ఆవు చెప్తా, ఇక్కడ పక్కకే కూర్చుంటా, పక్క కూర్చొని ఎట్లా చేసుడో చెప్తా. ఇంకా వచ్చి చెప్తలేరేందా అనుకుంటాను. దాన్ని కూడా రమ్మనుండ్రి. అటొకరు ఇటొకరు కూర్చొని నాకు ఆర్డర్లు వేసుకుంటూ కూర్చోండ్రి. శాడిస్ట్ మొక్కలు మీరును. అమ్మో, వాళ్ళు వచ్చేలోపు ముక్కలన్నా కోసి పెట్టాలి. ముక్కలు కూడా ఇట్లా కోసినాం అట్లా కోసినాం టార్చర్ చేస్తారు. అవునే, నేను
చెప్పకముందే నీకెట్లా తెలుసా పచ్చడి చేస్తానమని? దానికి తెలుసుడెందుకు, వాసన వస్తుంది ఈ నుంచి ఆడికి. ఆ వాసన కూడా ఎందుకులే, 2 రోజులకోసారి ఎట్లాగో వస్తుంది కదా. దాదా తొందర్రా, వచ్చేసావా? అయ్యో నేను అన్నాను పంపుదాం అనుకుంటే కదనే. దాదా 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 అని ఎట్లా అంటాంది చూడు, ఆ ఆంబోతులను కదా గడ్డి మేద్దు దా 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 అని పిలిచినట్టు. అయినా నాకు అర్థం కాదు, అది అంత తొందర వచ్చి ఏం బిక్తుంది ఇడా? తినే టైంకి వస్తే అయిపోతుంది కదా, ఎట్లాగూ తినుడతే మిస్ కాదు. అవురా నువ్వు చెప్పినావురా చెల్లెకు మామిడికాయ పచ్చడి చేస్తానమని, దానికి ఎట్లా తెలుసు? అయ్యో నేను మామిడికాయలు పట్టుకొచ్చినప్పుడే దానికి ఫోన్ చేసి చెప్పింది రమ్మని. నీకేడవుతుందిరా, వీళ్ళకన్నా ఎక్కువ నీకే ఆత్రం. ఫోన్లు చేసి మస్తు కష్టపడ్డావు. దా అమ్మ దా చిడ కూసో, ఇక నన్ను టార్చర్ చేసి స్టార్ట్ చేయి. అమ్మ నేను కూడా ఇవాళ ఇన్నే కూర్చుంటానే చెల్లెతోటి, మంచిగా అందరం కలిసి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. బర్రె మొక్కపోడు, పోయినసారి మొత్తం ఒక్కదాన్నే కూర్చొని ముక్కలు కోసుకున్నా, అన్నీ వేసుకున్నా, ఎంత యాస్టకి వచ్చిందో. కొంచెమన్నా హెల్ప్ అయ్యాడు. ఇవాళ చెల్లెత్తాందట, ఈడు కూడా వచ్చి కూర్చుంటాడట, మామిడికాయ పచ్చడి చూస్తాడట, అందరం కలిసి చేస్తారట. అందరు కలిసి ఏం చేస్తారు? నువ్వు అన్నీ మెట్ల మీద కూసపోరా, చెల్లెత్తిడ కూర్చుంటది. ఏమండి ఇక్కడ కూర్చోండి. వామ్మో నేను కింద కూర్చోను. పంది మొక్కపోడు, ఇడ కూర్చుంటే ముక్కలు ఎడ పోయాల పడుతుందా అని ఆడుకోయి కూర్చున్నాడు. ఏదాకా వచ్చినాయని ముక్కలు? అబ్బా ఇప్పుడే చూస్తున్నా నీ బిడ్డను, ఇప్పుడే డెలివరీ అయినవేంది? బిడ్డ గజారు ఒక్కదానివే మోసుకొచ్చినావి అన్నట్టుంటే కదనే గజారు తెత్తన్నా అంటే. అది ఖాళీ జారే కదనే ముసల్దానా, దానికి అన్నేందుకు తమ్ముడెందుకు? అయినా గిదేంది గంత పెద్ద జారు మోసుకొత్తాంది, దీని జారు పాడుగాను. నేను చేసిన పచ్చడంతా దీనికే పెట్టి అనేంది. అవ్వో బిడ్డో ఎంత బరువున్నదే జాడి, ఎట్లా మోసుకొచ్చినవే? అరే ఒక మాజా బాటిల్ దేపోరా చెల్లెకు, తాగుతుంది పాపం. తెచ్చినా అమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టినా, తాగిపోవే. బాబా బాబా ఏమన్నా ఫాస్టా ఫ్యామిలీ మొత్తం? నా కోసం జార్ కొనుకొచ్చారా వదిన కొత్తది? కాదు వదిన, అది నాది, పచ్చడి పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను. అయ్యో స్వప్న, ముందే చెప్తే మీ ఊరికి వచ్చి పెట్టేదాన్నిగా చట్నీ. అంత పెద్ద జాడి తెచ్చింది, పచ్చడి మొత్తం దొడకపోతుంది. ఆ మాత్రం దానికి నేను ఇక్కడ కష్టపడేందుకు, వాళ్ళ ఇంటికే వెళ్ళి పెడితే సరిపోతుంది. ఏమో గాని ఈ జాడి మాత్రం చూడడానికి సేమ్ మా అత్త లెక్కనే ఉన్నది, గుండ్రగా నిండుగా. రా స్వప్న, వచ్చి ఇక్కడ కూర్చో. అమ్మో నేను అక్కడ కూర్చుంటే నాకు ఘాటు పడది. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారే మీరు, తింటే మాత్రం సమ్మగా తింటారు కానట, పచ్చడి పెడతా ఉంటే దీనికి ఘాటు పడదట. ఏందే నువ్వు కారపొడిలు అవి ఇవి కలుపుతేగ ఘాటుకు అది ఉంటుందా? నా బిడ్డ అసలే చెంచిటివ్, నీకు తెలియదా? తెలుసత్తమ్మా, ఎందుకు తెలియదు, చెంచిటివ్ స్వప్న. గానీ ఇంకా కారపొడి అవేం తెలియదు కదా, పట్టి ముక్కలే కోస్తున్నా కదా, అందుకే రమ్మన్నా. కూసో బిడ్డ తొందర, కూసో బిడ్డ తొందర కూసో, మళ్ళా కాళ్ళు కందిపోతాయి. ఒరే అన్నయ్య, నేను చెప్పమన్నది చెప్పావా మమ్మీకి? చెప్పిందే మమ్మీ, అందుకే దగ్గరుండి చేపిస్తుంది. అమ్మని ఇవన్నీ చెప్పమన్నది ఇదా ఫోన్లా? నేను అదే అనుకుంటున్నా, వీడికి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని. కొయ్యి తొందర కొయ్యి, మంచిగా కోసి తుడవాలి. ఇంకా ఎప్పుడు తుడుతావు? మంచిగా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా గుడ్డ, తెల్లటి గుడ్డతోటి తుడుచుకోవాలి, అప్పుడే పచ్చడి పాడు కాకుండా ఉంటది. దీన్ని ముక్కలు ఒక్కదాన్నే ఒక్కొక్కటి తుడిస్తే లేటు కాదా అత్త? ఎవరైనా సాయం చెయ్యండి కదా. ఏమున్నదే టకటక తుడు, మళ్ళీ అన్ని నేనే చేస్తే నీకెట్లా అలవాటు అవుతుంది? నీకెట్లా పెడతావు రేపు నేను పోయినాక? అబ్బో నువ్వు పోతావిగా, నేను చూస్తా. నేను పోయినాకనే నువ్వు పోతావే, నువ్వు అయ్యేదాకా నేనేడుంటా, ఇంకా పచ్చళ్ళు పెట్టుకుంటుంటానా? మమ్మీ సేమ్ షేప్ లో రావట్లేదు ముక్కలు, బయట కొట్టిస్తే అయిపోయేదిగా. నేను అదే అనుకుంటున్నా స్వప్న, వీళ్ళు ఎప్పుడు నాతోటే కొట్టిస్తారు, అంతా సేమ్ రానే రావు సైజు. దీనికి సేమ్ సైజుగా అన్నట్టు, సేమ్ సైజు. తింటారా మ్యూజియంలో పెట్టేస్తారా ఈ ముక్కల్ని తీసుకుపోయి? అవునే, నాకు కూడా కనబడతాయి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా, ఒకటి అడ్డం ఒకటి నీళ్ళు, ఏంటని అన్ని ఒకటే తీరుండాలి. నా బిడ్డ ఎంత మంచిగా గుర్తుపట్టింది, దీనికైతే అన్ని తెలుసు, అందుకే ఫ్లాప్ కాకుండా అయితే ఏ వంటలైనా. స్వప్న మామిడికాయ పచ్చడి నువ్వు ఎలా పెడతావు చెప్పు? మమ్మీ చెప్పే వదినకు. నేను చెప్తాను కదా, తొందర పెట్టు, మళ్ళా కదా అన్నాడు కూడా ఎందుకు, అది పోయి వచ్చింది అసలుకే. ఎన్ని కిలోలు మామిడికాయలు? మొత్తం 6 కిలోలే. 6 కిలోలు అట్నే, 6 కిలోల మెంతిపొడి పట్టావా? తూదిని బతుకు, 6 కిలోల మామిడికాయ ముక్కలకు 6 కిలోల మెంతి పిండి పడితే వస్తవే. దీని కూడా తెలియదన్నమాట ఎట్లా చేసుడో పచ్చడి. మెంతి పిండి అంటే ఏంటో తెలుసా అత్తమ్మ నీకు? మమ్మీ అది చేదు ఉంటది, గంత ఎందుకు? మెంతి పొడి పులుపును బట్టి ఆ మాత్రం వేయాలంతే. 6 కిలోల మెంతి పొడి వేస్తే పోతాం పైకి.
నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేసిందే. టెస్ట్ నాకు తెలియదు అనుకుంటున్నావే. ఆవ పొడి వేయాలి 6 కిలోలు, మెంతి పొడి కాదు. ఆవ పొడి 6 కిలోలు వేస్తే కారుతుంది కింది నుంచి అందరికి. అయ్యా అది కూడా జోకేసిందే. మస్తు కనిపెడతానవే నువ్వు. మమ్మీ మర్చిపోయినావా, ధనియాల పొడి వేయాలి. స్వప్న, చికెన్ పచ్చడో ఫిష్ పచ్చడో అయితే ధనియాల పొడి వేయాలి. మామిడికాయ పచ్చడిలో ధనియాల పొడి వేయరు. మా ఊర్లో వేసుకుంటారు వదినా. టైంకి గుర్తు చేసా వదినా, థ్యాంక్ యూ. మమ్మీ నాకు మాత్రం మటన్ పచ్చడి కిలో, ఫిష్ పచ్చడి కిలో కావాలంతే. అందేమున్నదే, ధనియాల పొడి కూడా మస్తున్నది. పెట్టిస్తా వదిన పెడతత్తి. వాళ్ళేదో టైంపాస్ కాక వాగుతా ఉంటారు. నేను కాముగా ఉండొచ్చుగా, నా పని నేను చేసుకుంటూ. ఇప్పుడు మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి ఎక్స్ట్రా యాడెడ్. మమ్మీ మొన్న వచ్చినప్పుడు చుట్టుకి పికిల్స్ తిన్నాను చూడు, అలానే ఉండాలి నాన్ వెజ్ పికిల్స్ అంటే. మెల్లగా మాట్లాడే గది వదినకు తెలియదు. అమ్మని అమ్మ, మొన్న వచ్చినప్పుడు ఏం తిన్నావే నువ్వు? ఏంది స్వప్న? ఏం లేదు వదిన. ఏంటిదే, నాకు కూడా అర్థం కాలే. ఈ మెంటలోని కూడా తెలియకుండా తింటాను పచ్చళ్ళు తెప్పించుకొని. ఈ బర్రెది ఇంత బర్రెలాగా ఎందుకు అవుతుందా అనుకున్నా. అమ్మా, నాన్ వెజ్ పికిల్స్ ఇంటికి తెచ్చుకొని తింటున్నారా? కనీసం ఒక టీ స్పూన్ అంతా నాకేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఏమైతుండే? మా మెంటల్ రాజు దానికైతే ఏ సోయి లేదు. ఏందో ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ వానికి కూడా ఏం పెట్టారు. అరే నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, పోయి కిలో అంత ఫిష్, కిలో అంత మటన్ తెపో, సెల్లకు పచ్చడి కావన్నట. తెస్తా మమ్మీ. పోరా పో. ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు ఏం తెలియదు నీకు, కానీ వాళ్ళు ఏది చెప్తే అది తల ఆడించుకుంటావో. కిలో అన్ని రొయ్యలు కూడా పట్టుకురారా బాగా రోజులే. మమ్మీ నాకు ప్రాన్స్ చట్నీ వద్దు, అది తినడానికే. ఈ మామిడికాయ ముక్కలు కొయ్యనే లేదు, పచ్చడి పెట్టనే లేదు. వీళ్ళకి అప్పుడే ఫిష్ చట్నీ, మటన్ చట్నీ, తినడానికి రొయ్యలు కావన్నట. ఏ తొందర కొయ్యే, తొందరగా కానిద్దాం. తొందర అంటే కాదత్తమ్మా, అన్ని ఈక్వల్ షేప్ కావాలి కదా ముక్కలు. అయ్యో అత్తమ్మ, మరి వదిన ఇంకా 2 జాడీలు తెచ్చుకోలేదు కదా, ఎలా? జాడీలు ఎందుకే, గడికి పోతే వాళ్ళ అత్తకు మామకి ఎవరికి చాలుతుంది. అది ఇన్నే 2 రోజులుండి తిండిపోతుంది. అప్పటి వరకు అది ఉంటుంది, అవి అయ్యేపోతుంది. ఆ మాత్రం 2 రోజుల్లో తినడానికి పచ్చళ్ళు ఎందుకు, పచ్చివే తినండి. చెరో చేప, చెరో మేకని తెచ్చుకొని కొరుక్కొని తినండి. ఏమో అంటవే గుసగుస? ఏం లేదత్తమ్మా, ఇంకో కిలో తెప్పిస్తే మరి పిల్లలు కూడా తింటారుగా అక్కడికి తీసుకెళ్తే. ఏ పిల్లలు కాదే, వాళ్ళ అత్త మామ వాళ్ళందరు తింటారు మళ్ళా అక్కడ తీసుకపోతే. నేను మాత్రం ఏది చేసినా మా ఇంట్లో అన్నీ తీసుకొస్తాను, మొత్తం ఖాళీ చేసి పెడతారు. ఇది మాత్రం ఇక్కడనే మింగుతుందట, అక్కడికి మాత్రం తీసుకుపోదట, పిల్లలకు కూడా వద్దట. అంత మంచిదేనా అవేమి అత్తగారు? ఏ సుత్తి మమ్మీ అడా బోరింగ్. ఎంతసేపు కోస్తావే, తొందరగా పోయి. నాకు కూడా ఫిష్ పచ్చడి అవన్నీ రుచి చూడబుద్ధి అవుతుంది. చూడబుద్ధి అవుతుంది. వాళ్ళు మంచిగా నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకొని తింటున్నారట. మీ అమ్మ నీకు ఇచ్చిందా? నాకన్నా ఇయ్యదు కానీ నీకన్నా ఇచ్చిందా కనీసం? అది ఎప్పటిదో ముచ్చరతి, ఇప్పుడు మనం ఉన్నామో లేమో. ఎప్పటిదో కాదు, మొన్ననే వచ్చిందట. వినలే నువ్వు? మీ చెల్లె చెప్తాంది. తొందరగా పోయి, నువ్వైతే నాకు ఆకలి అవుతుంది. మీ అమ్మ అందరు కలిసి నన్ను కొయ్యి అని టార్చర్ చేస్తాను. ఎంత గట్టిగా ఉన్నవి, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఎవడన్నా ఒక్కడన్నా నచ్చి కోస్తున్నాడా? నాకు కోపం వచ్చిందనుకో, ఇదే కత్తితో అందరు పీక విసికెత్తా, కసా కోసేస్తా కత్తివాటి. ఏంటి ఇంత వైలెంట్ గా తయారైతాను? వాళ్ళ టార్చర్ అయిపోయింది, నీ టార్చర్ స్టార్ట్ చేసినావా అన్నాడు. పోయేమో తెమ్మన్నది తేపోనాడు. నేనైతే ఈ మామిడికాయ పచ్చడి ఒక్కటే చేస్తే ఇవాళ వంటనైతే అస్సలు చెప్తున్నా. పోయి హోటల్ నుంచే మన పట్టుకొని రా అందరికి. లేకపోతే ఏం చేస్తానో తెలుసు కదా, ఈ మామిడికాయలు కోసి నా చేతి స్ట్రాంగ్ అయింది, ఈ కత్తి కూడా షార్ప్ అయింది. తెస్తా కానీ మరి అమ్మ చెల్లె ఏమంటారు? మళ్ళీ అమ్మ చెల్లె అంటాడు. నేను చెప్పింది ఒక్కసారి నినవా? చేయకపోయావనుకో చూడు, కత్తి ఎటు పోదు, నేను ఎటు పోను. ఒక్కనాడన్నా మ్యాంగో పచ్చడి చేసినప్పుడు హెల్ప్ చేయలేడు కానీ ఇవాళ మొత్తం ఇంట్లోనే వచ్చి కూర్చుంటాడట. ఎందుకు కూర్చున్నావు అన్నాడు. తీసుకో కత్తి తీసుకో, కొన్ని ముక్కలు పోయి నీకు తెలుస్తుంది. కథం జంపు, నేనే పని చెప్పినా జంపు, వాళ్ళు ఏది చెప్పినా ఎగురుకుంటా పోయి చేసుకొని వస్తాడు. వదిన మొన్న యూట్యూబ్ లో చూసాను, కొందరు వాటర్ పోసి చట్నీ పెడతారంట. ఇప్పుడు నేను కూడా అలాగే పెడదాం అనుకుంటున్నా స్వప్న, సరేనా? అమ్మో నాకు వాటర్ తో టేస్ట్ అనిపించదు, నూనెనే పోయండి. అవునే, మొన్న మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి పట్టుకొచ్చినా చూడు పచ్చడి, అది నీళ్ళతోటి పెట్టిందే నీ కొంప తీసి. నీళ్ళతోటి పెట్టినా అత్తమ్మా, పాలతోటి పెడదాం అనుకుంటే పాలు లేకుండే. ఏక నీళ్ళతోటే పెట్టిండ్రు కావచ్చు, అంత రుచి లేదు పచ్చి లేదు, ఎట్లా పాడైంది పచ్చడి.
పచ్చడి మరి మొత్తం ఖాళీ అయింది ఏంటో మరి పడేసారా నచ్చక కరెక్ట్ చెప్పింది అది పచ్చడి మొత్తం పారేసింది అంత కంపుండే మొత్తం ఊర్చుకొని తిని ఇప్పుడు ఎట్లా అంటుంది ఎలా ఉంది దోస్తులు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై